చాట్‌లో యూట్యూబ్ ఛానెల్ కూడా పంపించానండి ఇప్పుడే. సాధకుల్లో నేరుగా జూమ్ నుంచి వచ్చేటువంటి యూట్యూబ్ ఛానల్ కింద దాన్ని షేర్ చేయడం ఏందండి. ఇప్పుడు నా దగ్గర ఉండేటువంటి ఇది లింక్‌ని కూడా షేర్ చేయబోతున్నాను. ఓకేనండి. సాయిరామ్ గురుగారు. గురువుగారు కనిపిస్తున్నారండి? అంటే ఆయన లాగిన్ కనిపిస్తుందా? ఇంకా లాగిన్ అయినట్టు లేరండి. ఓకే. అవునా. గురువు గారు కనిపించట్లేదు కానీ యూట్యూబ్ లో మాత్రం వస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ అయింది. అవునండి. అవును. జూమ్ క్లోజ్ చేసి యూట్యూబ్ లో చూడమంటారా అండి? మీ ఇష్టం అండి. ఎక్కడ మీకు సులభంగా ఉంటే అటు చూడండి. ఓకేనండి. సరే. ఎందుకలా జూమ్ నుంచి బయటకొద్దాం అనుకుంటున్నారమ్మా? ఏమీ లేదు. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారేమో, మళ్ళీ చాలా డిస్టర్బెన్స్ వస్తదేమో అని అక్కడికి వెళ్ళిపోవాలని అడుగుతున్నాను. ఇక్కడ మీరు దీంట్లో మ్యూట్‌లో పెట్టుకుంటే ఎంతమైనా ఉండొచ్చండి. మ్యూట్‌లో పెట్టుకుంటే చాలండి. మ్యూట్‌లో పెట్టుకొని ఉండండి. ఓకేనండి. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. ఓం గురు జయ గురు జయ జయ శ్రీకాంత్ గారు వీడియో రావట్లేదండి. ఓం. చూస్తున్నామండి. ఇంకా వారు వీడియో టర్న్ ఆన్ చేయలేదు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం
జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఎన్నడు నీదయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ ఎన్నడు నీదయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ కన్నెడ చేయక మన్ననతో నను కరుణ జూడు గురునాథ ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదవండి ఆయన ఎవరు? 29వ పేజీ. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తి నిరసంగవత్. విద్యాం అవిద్యాం. అవిద్య విద్య వలనే కలుగుతుంది. ఈ ఒక సూత్రాన్ని మటుకు సాధకులు అన్నారు తప్పక గుర్తుపెట్టుకోవాలి.
ఎట్లాగూ ఉపమానం చీకటి ప్రకాశం చేతనే తొలగించబడుతుంది. అవిద్య అనేది చీకటి, విద్య అనేది ప్రకాశం. చీకటిని తొలగించాలంటే ప్రకాశం ఒక్కటే సమర్థమై ఉన్నది. అవిద్యను తొలగించాలంటే విద్య ఒక్కటే సమర్థమై ఉన్నది. సర్వకాల సర్వావస్థల యందును నేను స్వప్రకాశ రూపుడనే, స్వరూప జ్ఞాన రూపుడనే, సాక్షి స్వరూపుడనే, ఆనంద స్వరూపుడనే, నేను జ్ఞానస్వరూపుడనే, నేను ఆత్మస్వరూపుడనే అనే నిర్ణయంలో స్థిరంగా ఉండాలి. జ్ఞానము అంటే లక్ష్యము, నిర్ణయం. ఆ లక్ష్యానికి ఏముంటుంది? లక్షణం. ఆ లక్షణాన్ని గుర్తుపట్టగలగాలి, ఆ నిర్ణయంలో ఉండగలగాలి. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాస్వరూపులు. ఎవరికైతే ఈ లక్షణము, నిర్ణయము తెలియలేదు, గురి గుర్తు తెలియలేదు, వాళ్ళు ఆ అవిద్యను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. చాలా సాంప్రదాయాలలో మాటకు మాట సరి అన్న పద్ధతిగా ఉంటుంది. అంటే విశేషమైనటువంటి వ్యాఖ్యలతో గంటల తరబడి మాట్లాడుకునే విధానం ఉండదు. సరి అయినటువంటి నడక తెలిసినటువంటి వాళ్ళకి సూత్రం నుంచి సూత్రం, ఓ సూత్రం చెబితే ఆ సూత్రానికి సరిపడా మాట చెప్తే సరిపోతుంది. అటువంటి సాంప్రదాయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అలాంటి దాంట్లో దృగ్దీక్షా సాంప్రదాయం కూడా ఒకటి. ఈ దృగ్దీక్షా సాంప్రదాయం మనకి చల్లపల్లిలో కనబడుతుంది, పడమటి వీధిలో కనబడుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి సాంప్రదాయం. మనం ప్రతిరోజు ఒక అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆ అంశం కూడా మాట్లాడాలి. ఆ సాంప్రదాయంలో విద్య అంటే ఏమిటంటే చూపు నిలిపి ఉంచాలి. ఎంతగా నిలిపి ఉంచాలి అంటే రెప్ప పడకుండా చూపు నిలిపి ఉంచాలి. అద్దంలో తన ముఖాన్ని తానే చూస్తూ చూపు నిలిపి ఉంచాలి. ఇది కూడా ఒక రకమైన సాధన అండి. చూపు నిలిపి ఉంచితే కొంతసేపటి తర్వాత మనం బైనాక్యులర్ కాస్త మోనోక్యులర్ ఒకే చూపుకి వచ్చేస్తాం. రెండు కళ్ళు కలిసి ఒక బిందువు మీద కనుక దృష్టి నిలిపితే ఆ బిందువు తప్ప నువ్వు కనపడవే, బిందువే కనపడుతూ ఉంటుంది సర్వకాలము మెలకువ కళా నిద్రలలో ఒకే ప్రకాశ బిందువు కనపడే వరకు అలా చూపు నిలిపి ఉంచుతారు. అలా చూపు నిలిపి ఉంచగా ఆ ప్రకాశ బిందువుకి చైతన్యం వస్తుంది. అది కదలటం మొదలు పెడుతుంది, అది చూపించడం మొదలు పెడుతుంది. సకల బ్రహ్మాండాలని ఆ ప్రకాశ బిందువులో చూస్తాడు. అనంత విశ్వాన్ని ఆ బిందువులో చూస్తాడు. పంచకోశాలని అందులోనే చూస్తాడు. వేదాంతంలో చెప్పిన సమస్తము కూడా ఆ ప్రకాశ బిందువులోనే దర్శనం అవుతుంది. దానికి చూపు, రూపు, మనస్సు ఏర్పడతాయి. వాటిని లో చూపు, లో రూపు, లో మనస్సు అంటారు. ఇలా ఎవరికైతే ఏర్పడిందో ఆ ప్రకాశ బిందువునకు ఆపోజ్యోతి అని పేరు. ఈ ఆపోజ్యోతికి ఎరుక అని పేరు. ఈ ఎవరికైతే ఇలా ఇటువంటి దర్పణం తీసివేసినా కూడా ఆ ప్రకాశ బిందువు అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఆ ప్రకాశ బిందువులో ఈ సమస్తాన్ని దర్శించడానికి ఆపోజ్యోతి దర్శనం అని పేరు. ఆర్యాదర్పణం ఏర్పడాలి, ఆపోజ్యోతి దర్శనం కావాలి. ఆపోజ్యోతి ఎందు లో చూపు, లో రూపు, లో మనస్సు ఏర్పడాలి. అప్పుడు దాన్ని విడవాలి. ఇది ఎరుక పోగొట్టుకోవడం అంటే వాళ్ళ సాంప్రదాయ విద్యా విధానంలో ఎరుకను విడచుట, బయలగుట అంటే అర్థం ఏమిటంటే ఇలా ఏర్పడి అవి లేకుండా పోవాలి. అలా ఎవరికైతే జరిగిందో వారు జన్మరాహిత్యం సిద్ధింపజేసుకున్నటువంటి వారు. ఈ సాంప్రదాయాన్ని సద్గురుమూర్తి బ్రహ్మశ్రీ బళ్ళ సుబ్బనాగన్న గారు ఆ ప్రాంతంలో అందరికీ అందించారు. పెద్ద స్వామి వారికి కూడా ఈ అచల సిద్ధాంత పద్ధతిలో ప్రవేశం అంటే పూర్ణ గురువులు అనమాట. వీరు దొంతులమ్మ తల్లి గారు పూర్ణ గురువులు. వీరు ఎరుక విడిపిస్తారు. అలా ఎరుక విడిపించినటువంటి పద్ధతి వీళ్ళిద్దరి వలన జరిగింది. ఎరుక యొక్క వివరం అంతా తెలియజేసి ఆ అనంత విశ్వ పరిస్థితులన్నీ అర్థమయ్యేటి చేసి ఆ బ్రహ్మాండ నిర్ణయాన్ని తెలియజేసి దాంట్లో ప్రవేశింపజేసి విడిపింపజేసేటటువంటి సమర్థులు అన్నమాట. వీళ్ళందరినీ దేశికులు అంటూ ఉంటారు. ఈ పూర్ణ గురువుల్ని దేశికులు అంటారు.
వీళ్ళు ఎరుక విడిపించగలిగినటువంటి సమర్థులు. జాగ్రత్తగా గమనిస్తే ఆత్మన్న అసలు ఆత్మ గురించి నీవు తెలుసుకోకపోతే, ఆత్మనిష్ఠుడవే కాకపోతే ఆత్మనిష్ట అనేటటువంటి ఎరుకను విడవడం అనేది సాధ్యపడదు. కానీ మొట్టమొదట ఆత్మబోధో విధీయతే. ఫస్ట్ మొట్టమొదటి ఏం చేయాలి? ఎరుక అంటే ఏమిటో నీకు తెలియబడాలి. కానీ ఆ నిర్ణయం నీకు కలిగిన తర్వాత ఆ నిర్ణయానికి ఉన్న పరం, అందుకని మొదటి నుంచి ఏం చెప్తున్నారు? ఆత్మ అని ఎక్కడైతే చెప్తున్నారో అక్కడక్కడల్లా పరశబ్దాన్ని జోడించి పరాత్మ, పరమాత్మ అన్న నిర్ణయాన్ని కూడా సూచనగా తెలియజేస్తున్నారు. అట్లాగే బ్రహ్మ అన్న శబ్దాన్ని నీకు తెలియజెప్పినప్పుడల్లా పరబ్రహ్మ అనే పరాన్ని సూచిస్తున్నారు. ఇట్లా తత్వము అని చెప్పిన ప్రతి చోట కూడా పరతత్వము అనే సూచన కూడా తెలియజేస్తుంది. అంటే నీవు ఎప్పటికైనా సరే పరము పరాత్పరము అనేటటువంటి చిట్ట చివరి నిర్ణయాలు, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ దాటినటువంటి తురియం, అనుస్యూతమైనటువంటి తురియం, ఈ మూడు ఆయనకు లేవు. తురియంలో ఉన్నవాడికి లేవు. తురియాతీతంలో, తురియంలో ఏది నిర్ణయం అయిందో అది లేదు. ఈ రీతిగా వేదాంత పద్ధతిలో నడక సాగుతూ ఉంటుంది, నిర్ణయం పొందేటటువంటి విధానం. చదువునాయన. లోచూపు అంతర్దృష్టి ఒకటే కదండి? అంటే సాంప్రదాయ భేదాల వలన ఏర్పడ్డాయి. ఇది విచారణా మార్గంలో అంతర్దృష్టి లేక అంతర్ముఖం అని అంటాం. తానెవరో తనకు తెలియకపోవటం వలన కదా తెలుసుకొనవలయునని వాంఛ కలిగినది. ఆ కోర్కెయే కదా మానవునిచే కర్మలాచరింపచేయునది. అజ్ఞాన జనిత వాంఛా ప్రేరితుడై తాను ఆచరించు కర్మ అజ్ఞానము కాదా? వాంఛా ప్రేరితమై చేయబడినది కర్మ అజ్ఞాన జనితమైనటువంటిది. వాంఛలు ఎన్ని? ఆహార నిద్రాభయ మైథునంచ ఎతత్ సమానం. ఎవరికి? జంతువులకి నరులకు, జంతువులకు నరులకు. కాబట్టి ఈ 4 బేసిక్ ఇన్స్టింక్ట్స్ అన్నమాట. ఆకలేయటం, అన్నం తినటం, నిద్రపోయి శ్రమ చేయటం, విశ్రాంతి తీసుకోవడం, పునరుత్పత్తి చేయటం, మృత్యు భయాన్ని కలిగి ఉండటం. ఇవి సకల జంతువులకు కూడా ఉన్నాయి, మానవుడికి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కర్మలు మాత్రమే చేయటం అది వాంఛాజనితమైనటువంటిది. అయితే దివ్య జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి బుద్ధి వికాసాన్ని, చైతన్య వికాసాన్ని మానవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. అటువంటి దివ్య జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. ఆ దైవీ చైతన్యం యొక్క నిర్ణయ స్థితిని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మస్వరూపం గురించి తెలుసుకుని తమ స్వరూప జ్ఞాన నిష్టను పొందగలుగుతున్నారు. అజ్ఞాన స్వరూపమైన కర్మ జ్ఞానము పంచగలదా? జ్ఞానము నందించగలదా? మానవుడు అభిలషించు ఆనందము అపరితమైనది అయినచో అట్టి ఆనందము పరిమిత కర్మల ద్వారా లభించేందుకు వీలు లేదు. అనంతానందము కొరకు ఆచరింపబడు కర్మ కూడా అనంతమయ్యే ఉండవలెను. ఇది చాలా ముఖ్యమైనదండి. అనంతానందం అంటే మానవుని అసలు ఏ జీవి యొక్క జన్మకు కారణం ఏమిటి అన్నాం. ఆనంద అపేక్షయే జన్మకు కారణం. ఆ ఆనంద అపేక్ష ఎంతగా దాన్ని పెంచాలయ్యా, ఎంతగా దాన్ని వ్యావృత్తి చెందించాలయ్యా, ఎంతగా దాన్ని వ్యాపకం చేయాలయ్యా అంటే అనంతం దాకా వ్యాపకం చేయాలి. అనంత ఆనంద స్థితిని పొందవాలంటే దానికి సంబంధించినటువంటి చేత కూడా ఎలా ఉండాలట? అనంతమైనదే అయి ఉండాలి.
కానీ కర్మలు కాలంలో ప్రారంభమై కాలంలో అంతరించుట వలన అనంతమయ్యేందుకు వీలుగాక కాల పరిచ్ఛేదమునకు లోనగుచున్నవి. అనంతము, కాలము, ఈ రెండు అంశాల గురించి చెప్తున్నాను చూడండి. అవిభాజ్యమైనటువంటిది కాలము, కానీ ఆ కాలం చేత పరిచ్ఛేదమయ్యేటటువంటి ఏ కర్మ అయినా కనుక ఉన్నట్లయితే అది పరిమితమే అవుతుంది. ఏదైతే కాలమనే అవధిని, కాలచక్రాన్ని అనే అవధిని అవతలకి దాటిందో, పరమై ఉన్నదో, పరాంతకాలే అంటుంది. ఆ పరాంతకాలే అన్న స్థితికి చేరిందో అది అనంత స్థితికి చేరుతుంది. అందుకనే పరబాహ్యం అనంతం, ములుగురుతో సందులేక ఉన్నది. అటువంటి పరబాహ్యాన్ని కాలాతీత పద్ధతిగా తెలుసు. క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అలా కాలాతీత పద్ధతిగా ఏదైతే నిర్ణయం పొందుతారో అది మాత్రమే అనంతమవుతుంది. అలాంటి అనంత లక్షణ స్థితిలో ఉండాలి అంటే, అలాంటి అనంత నిర్ణయ స్థితిలో ఉండాలి అంటే నీవు దానిని పరిమితించే వాటిని ప్రతిదానిని వదులుకోవలసిందే, ప్రతిదానిని అధిగమించవలసిందే, వదలవలసిందే, దాటవలసిందే. నిన్న మొన్న కూడా మీకు వరుస క్రమంలో చెప్పేటప్పుడు కొన్ని అంశాలు చెప్తూ వచ్చాను. పరుగులాట ఆపాలి, పెనుగులాట ఆపాలి, ఇలా కొన్ని తెలుగు పదాలు కూడా చెప్తూ వస్తున్నాయి ఎక్కడికక్కడ. అట్లాగే ఇవాళ కూడా ఏం చెప్తున్నాం మీకు, కాల పరిచ్ఛేదం, కాలము యొక్క అవధి. అంటే రెండు చక్రాలు ఉన్నాయి మానవుడికి, ధర్మచక్రము ఉన్నది, కాలచక్రము ఉన్నది. ధర్మచక్రమేమో అవిద్యాజనితం, అజ్ఞానజనితం, కాలచక్రమేమో జ్ఞానజనితం. అయితే ఏంటి, ఇదేమో ఇంగిత జ్ఞానం, అది పరేంగిత జ్ఞానం. ఇదేమో ఇంద్రియాలకు లోబడినటువంటి జ్ఞానం, అది ఇంద్రియాతీతమైన జ్ఞానం. ఇదేమో ఐహికమైన జ్ఞానం, అదేమో పారమార్థికమైన విజ్ఞానం. అయితే కాల పరిచ్ఛేదాన్ని దాటినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అనంతమైనటువంటి స్థితులు. దీనికి ఉదాహరణ చూద్దాం. మనం ఏనాడో వేదవ్యాసుడు అందించారని మనకి ఈ జ్ఞానం అంతా లభించింది. 4 వేదాలని విభజించినటువంటి వేదవ్యాసుడు ఈనాడు చేశాడా, ఇప్పుడు అందుబాటులో ఉన్నాడా అంటే ఆయన అశరీరిగా అందుబాటులో ఉన్నాడే కానీ ఆయన ఏదైతే విజ్ఞానాన్ని అందించాడో ఆ విజ్ఞానం మాత్రం కాల పరీక్షకి నిలబడింది. కాబట్టి పెద్దలైన వారు, మహానుభావులైన వారు అందించినటువంటి విజ్ఞానం కాల పరీక్షకు నిలబడుతుంది అనమాట. ఏ కాలంలో అయినా కూడా అది సార్వజనీనమైనటువంటి, సార్వకాలికమైనటువంటిది. కృతయుగంలో చెప్పారా లేకపోతే కలియుగంలో చెప్పారా అన్నటువంటి ప్రశ్న లేదనమాట దానికి. ఏనాడో సప్త ఋషులు కృతయుగ కాలంలో చెప్పినటువంటివి, బ్రహ్మమానస పుత్రులు కృతయుగ కాలంలో చెప్పినటువంటి బోధలు ఏ కలియుగంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవి మనకి ముక్తి మోక్షదాయకములై ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఏవైతే కాలచక్రానికి ఆవలికి చేర్చేటటువంటి, దాటించేటటువంటి బోధ, పూర్ణ బోధ అంటారు దాన్ని, ఆ ప్రబోధ ఏదైతే ఉంటుందో అది కాలాతీతమైనటువంటి స్థితికి చేరుస్తుంది. అలా కాలాతీతమైనటువంటి వాటినన్నింటినీ అనంతము అని అంటాము. చదవండి. కనుక కర్మలు మనిషిని అనంతునిగా మార్చలేవు. ఇది చాలా ముఖ్యమండి. ఏ చేత చేసినా ఆ చేతకి 2 పరిమితులు ఏర్పడతాయట. చేత ఎప్పుడూ కూడా అయితే కర్మచక్రంలో అయినా ఉంటుంది లేదా కాలచక్రంలో అయినా ఉంటుంది. దానికి ఉదాహరణ చూద్దాం. మానవుడు ఏ సాధన చేసినా సరే, అది యజ్ఞమో, యాగమో, యోగమో, పూజో, జపమో, ఆరాధనో, స్వాధ్యాయమో, ధ్యానమో, ఏం చేసినా ఇవన్నీ కూడా ఏదో ఒక కర్మచక్రంలో లోబడు. కర్మచక్రంలో ఉన్న ఏదో ఒక అంశంతో అది ముడిపడు. రెండోది ఏమిటి, ఒకవేళ ఇది దివ్య జ్ఞానంగా మారినప్పటికీ, పరేంగిత జ్ఞానంగా మారినప్పటికీ, అతీత జ్ఞానంగా మారినప్పటికీ, దైవీయంగా మారినప్పటికీ అది సృష్టి స్థితి లయాలనేటటువంటి కాలచక్రానికి లోబడు. కాలచక్రంలోనేమో సృష్టి స్థితి లయాలు ఉన్నాయి, ఇక్కడేమో బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలనే పరిణామం. కర్మచక్రంలో బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలనే పరిణామానికి సంబంధించబడి ఉన్నాయి. కాలచక్రంలోనేమో
సృష్టి స్థితి లయాలకి సంబంధపడదు. ఈ రీతిగా దివ్యాహంగా ఉన్నప్పుడేమో సృష్టి స్థితి లయాలతో కూడుకున్నాం. అదే నేను శరీరాన్ని దేహాత్మ భావంతో ముడిపడి ఉన్నప్పుడేమో బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలతోటి ముడిపడి ఉన్నాడు. ఈ జీవభావము ఆ దివ్య భావము ఈ రెండూ కూడా అనంతమైనటువంటి కాలచక్రాన్ని దాటినప్పుడు ఈ రెండు విడిపోతున్నాయి. ఈ రెండు కూడా వదలవలసినవే. పరాత్మాహం సర్వాత్మాహం అంటుంది ఆ చివర. కాలచక్రం దాటిన తర్వాత ఆయన ఎవరయ్యా అంటే పరాత్మ సర్వాత్మ. అంటే సమిష్టిలో కర్మచక్రం లేదు, వ్యష్టి సమిష్టి భేదాలను రెండింటినీ దాటాలి. అంటే వ్యష్టిలో కర్మచక్రం ఉంది, సమిష్టిలో కర్మచక్రం లేదు. కాలచక్రం ఉంది. బ్రహ్మాండాలన్నీ కాలచక్రంలో ఉత్పన్నం అవుతుంది. పిండాండాలన్నీ కర్మచక్రంలో ఉత్పన్నం. పిండాండంలో కాలచక్రం కూడా ఉంది కదండి. అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పిండాండంలో కాలచక్ర ప్రభావం ఉంటదిగా. కానీ పిండాండంలో ప్రధానమైనది కర్మచక్రం. అందుకని ఇక్కడ మనం ఎవరైతే కాలచక్రాన్ని లక్షిస్తాడో వీడు కర్మచక్రాన్ని దాటుతాడు. పిండాండం అనే పరిమితిని దాటాలంటే నువ్వు దేనికి స్వీకరించాలి? కాలచక్రాన్ని స్వీకరించాలి, దివ్య జ్ఞానాన్ని స్వీకరించాలి, దైవీ చైతన్యాన్ని స్వీకరించాలి, ఆత్మజ్ఞానాన్ని స్వీకరించాలి, స్వరూప జ్ఞానాన్ని స్వీకరించాలి. అప్పుడు ఈ పిండాండ పరిధిని దాటిపోతావు, పరిమితిని దాటిపోతావు. అయితే బ్రహ్మాండం అనే పరిమితిని దాటాలి, అప్పుడు పూర్ణ బోధ కావాలి, అప్పుడు కాలచక్రాన్ని దాటించాలి. అర్థమైంది. కానీ అనంతుడు కావాలనడి అభిలాష వ్యక్తి ఆంతర్యంలో దూరం కావడం లేదు. అందుచేత తాను పొందవలయునని యత్నించు అఖండానంద స్వరూపము తానే అయి ఉన్నాడు. ఇది సరిగా అర్థం చేసుకున్నారా? అఖండానంద స్వరూపము తానే అయి ఉన్నాడు అంటే అప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయా? లేవు. లేవు. అందుకని దేహాత్మ భావం అంతా దేంతో ముడిపడిందట? సుఖ దుఃఖాలతో ముడిపడింది. ఎవరైతే ఈ సుఖ దుఃఖాలను దాటి కారణరహిత ఆనందంలో ప్రవేశిస్తారో, సుఖ దుఃఖాలు అనేవి కారణ సహిత ఆనందంలో ఉన్నాయి, కారణరహిత ఆనందంలో ప్రవేశిస్తారో వాళ్ళే అఖండ ఆనందం అనంత ఆనందాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే అనంతుడు కావాలనడి అభిలాష దూరం కాకపోవటం వలన నీ లక్ష్యంలో అనంత లక్షణం, నేను అనంతుణ్ణి కదా అనేటటువంటి లక్షణాన్ని స్వీకరించకపోవడం వలన, పరిమితమైనటువంటి దేహాత్మ భావాన్ని ఒప్పుకోవడం వలన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. తానే అయున్న ఆనందమును తాను వాంఛించుట ఏమిటి? కాదు, ప్రశ్న బలి వేశారు ఇక్కడ. మానవులైనా జీవులైనా సకల జీవరాశి ఇందాక జన్మకు కారణం ఏమని చెప్పాము? ఆనంద అపేక్ష. ఈ ఆనంద అపేక్షలోనే అవిద్య దాగి ఉంది, అజ్ఞానం దాగి ఉంది. అది ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. నీ స్వరూపమే అఖండానందము, నీ స్వరూపమే అనంతానందము, నీ స్వరూపమే కారణరహిత ఆనంద స్థితి అయి ఉన్నప్పుడు నువ్వు ఆనందాన్ని అపేక్షించడం ఏమిటి అసలు? అంటే భ్రమాజన్యంగా ఆనందం నాకు బయట నుంచి లభిస్తోంది అనే దాంట్లో పడిపోయేది. అభ్యాసవశంలో జన్మ కర్మ చక్రంలో తిరిగేటప్పుడు దేహాత్మభావం అభ్యాసమై అధ్యాస ఆభాస అనేటటువంటి రెండు బలపడిపోయినాయి. అధ్యాస అంటే ఏంటి? ఉన్నది కనబడకపోవడం. ఆభాస అంటే ఏంటి? వేరేది కనబడదు. ఏం బలపడ్డాయి ఇప్పుడు జన్మ కర్మ చక్రంలో? అధ్యాస ఆభాస. అధ్యాస ఎప్పుడైతే బలపడిందో ఉన్నది కనపడడం పోయింది. ఆభాస ఎప్పుడైతే బలపడిందో లేనిది కనపడడం మొదలు. అర్థమైందా? అర్థమైందండి. ఉన్నది కనపడకపోవడం మాయ,
లేనిది కనపడటం మిథ్య. ఆ, ఉన్నది కనపడకపోవడం మాయ. లేనిది కనపడకపోవడం, లేనిది కనపడటం విద్య. అర్థమైందా? కాబట్టి మానవుడి యొక్క బుద్ధికి ఆశ్రయించినటువంటి అవిద్యని స్పష్టంగా నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రశ్న ద్వారా. ఏమని అంటున్నాడు? నీవు అనంతానంద స్వరూపు, నీ స్వరూప జ్ఞానంలో నువ్వు అనంతానంద స్వరూపుడవు, అఖండానంద స్వరూపుడవు. కానీ ఆ స్వరూప జ్ఞానం అవిద్య చేత కప్పబడటం చేత, అవిద్య అంటే ఏమిటండి? ఆభాస, అధ్యాస. ఈ రెండు కలిపితే అవిద్య. ఆభాస, అధ్యాస. ముందేది ఏర్పడింది అన్నావు అనుకో, నువ్వు ముందు ఆభాసనే తొలగించుకోవాలి. ఆభాసం తొలగించుకోవాలి అంటే ఉన్నదేమిటో గుర్తించాలి. ఉన్నదేమిటో గుర్తిస్తే అధ్యాస కూడా తొలగిపోతుంది. లేనిది కనపడకపోవడము పోతుంది, ఉన్నది ఉన్నట్లుగా తెలియబడినప్పుడు అధ్యాస కూడా పోతుంది. ఈ రెండూ పోతే అవిద్య పోయి విద్య మిగిలిపోతుంది, అజ్ఞానం పోయి జ్ఞానం మిగిలిపోతుంది. అది స్వరూప జ్ఞానం అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆనంద అపేక్షను కోల్పోతావు, కారణరహిత ఆనంద పద్ధతిగా నిలకడ చెందుతావు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడయ్యా అంటే విషయానంద మగ్నుడై ఉన్నాడు. ఈ విషయానంద మగ్నత దేని వల్ల లభించింది అంటే అవిద్య వల్ల లభించింది, అజ్ఞానం వల్ల లభించింది, అధ్యాస వల్ల లభించింది, ఆభాస వల్ల లభించింది. అధ్యాస అనగా ఉన్నది తెలియబడకపోవుట, ఆభాస అనగా లేనిది తెలియబడుట. అర్థమైందా? అర్థమైందండి. దీన్నే మీరు బుద్ధిపరంగా అగ్రహణం, అన్యథాగ్రహణం అని చెప్పారు అని కదా. కూడా చెప్తున్నాం. బుద్ధికి ఉన్నటువంటి సమస్యలు అగ్రహణం, అన్యథాగ్రహణం. అగ్రహణం అంటేనేమో ఉన్నది తెలుసుకోకపోవడం, అన్యథాగ్రహణం అంటేనేమో లేనిది తెలుసుకోవడం. ఆ, అది అజ్ఞానం. ఆత్మానందమును తాను వాంఛించగానే తాను ఆత్మ కాదని నిర్ణయించుటయే జరుగుతున్నది. ఆహా, గొప్ప నిర్వచనం అండి. మానవుడు ఏమడుగుతున్నాడట? నాకు ఆత్మానందం కావాలండి అంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు? ఈ ఆత్మస్వరూపాన్ని ఎక్కడో ఒకచోట తిరుపతి లడ్డూలాగా సంపాదించాలనుకుంటున్నాడు. తాను ఎక్కడికో వెళ్ళాలి, తాను ఏదో దర్శనాన్ని పొందాలి, ఆ దర్శనం తర్వాత ప్రసాదం లభిస్తుంది, ఆ ప్రసాదాన్ని అనుభవించినప్పుడు ఆత్మానందం కలిగింది. ఇది కర్మ మార్గం. అంటే ఒకటి చేస్తే ఆ చేసినటువంటి కర్మకు ఫలితంగా ఆత్మానందం లభిస్తుంది అనేటటువంటి పరిమితమైన దృష్టితో ఆలోచించటం మొదటి వికాసం. ఇది ప్రాథమిక వికాసమే కానీ చరమ వికాసం కాదు, అంటే చివరి వికాసం కాదు, స్వరూప జ్ఞాన నిష్ట కాదు. ఎందుకని? ఏదైనా చేస్తే దానివల్ల కర్మ ఫలితంగా లభించేటటువంటి ఆనందం కర్మచక్రం అనేటటువంటి పరిమితికి లోబడి ఉంటుంది. పునరావృత్తి సహితం అవుతుందే కానీ పునరావృత్తి రహితము కాదు. ఎందుకని? తిరుపతి లడ్డు తింటే నాకు ఆనందం అండి అంటే తిరుపతి లడ్డు లభించాలంటే తిరుపతి వెళ్ళాలి, తిరుపతి లడ్డు కావాలంటే దర్శనంలో నిలబడాలి. అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకొని దర్శనంలో నిలబడి ఆ దర్శనం తర్వాత లడ్డూ పొంది లడ్డూ తినేసి అబ్బా నాకు ఆనందంగా ఉందండి అన్నాడు. ఇది కూడా ఆనందమే, ఇది కూడా విశేషమే, ఇది కూడా విషయానందమే. ఆత్మానందం చేత ద్వారా కావాలి అనడంలో దోషం ఉంది. ఎందుకని? ఆత్మ స్వయంగా ఆనంద స్వరూపం, నీ స్వరూపమే ఆనందం, నీ స్వరూపమే జ్ఞానం, నీ స్వరూపమే సాక్షిత్వం. దీనికి ఉదాహరణ చెప్తాను. అంతరాలయంలో ఉన్నటువంటి ధ్రువబేరం మూలమూర్తి ఏదైతే ఉందో దానికి రోజు మొత్తం మీద 24 సార్లు 16 సార్లు మీరు పూజలు చేసి ఆయా కాల రీతులను అనుసరించి ప్రతిసారి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తే ఆ నైవేద్యాలు స్వీకరించినటువంటి దైవీ చైతన్యం
స్వీకరించబడినటువంటి నైవేద్యం అంతా కూడా చైతన్య స్థితిలో స్వీకరించిందా, పదార్థ స్థితిలో స్వీకరించిందా? చైతన్య స్థితిలో. అంతేగాని పదార్థ స్థితిలో స్వీకరించలేదుగా. కాబట్టి అర్పించేటటువంటి భక్తుడు మాత్రం ఉదయం పూట దద్దోజనం పెట్టానండి, మధ్యాహ్నం పూట పులిహార పెట్టానండి, సాయంత్రం పూట వడలు పెట్టానండి, రాత్రికేమో పరమాన్నం పెట్టానండి అని అనుకుంటున్నటువంటి పరిమితికి లోబడ్డాడు అనుకో. అప్పుడు ఏమైపోయింది? కర్మ అయిపోయిందిగా. భక్తి మార్గంలో అర్చనం, వందనం, విష్ణుస్మరణం, పాదసేవనం, సఖ్యం, దాస్యం ఇలా అనేక రకాలు చెప్పి చిట్ట చివరిదైనటువంటి ఆత్మనివేదనని చెప్పారు. అక్కడికి వచ్చేటప్పటికి అది పరాభక్తి అయిపోతుంది. ఆ పరాభక్తి స్థితిలో తనను తానే అర్పించుకునేటటువంటి సర్వస్వ శరణాగతి స్థితికి చేరిపోయాడు. అప్పుడు మాత్రమే ఆత్మనివేదన చేయగలిగాడు. ఏం కావాలని ఈశ్వరుడు అడిగితే నాకేం వద్దనగలిగేటటువంటి స్థితికి చేరిపోయాడు. ఏ కోరిక లేదు నాయనా. ఏ కోరిక లేదంటే ఏ కోరిక లేదన్నాడు, ఏ కాంక్ష లేదన్నాడు, ఏ వాంఛ లేదన్నాడు. మరి ఏం కావాలి? ఏం అక్కర్లేదు నాకు. ఏం అక్కర్లేదు అనగలిగిన వాడే ఆత్మనివేదన చేయగలుగుతున్నాడు. తనను తానే సమర్పించుకోవడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి జ్ఞాన మార్గంలో ముక్తి, మోక్షము అన్నటువంటి వాటిని మనం నిర్ణయించుకోవాలి అంటే, నిర్ణయించబడాలి అంటే నువ్వు మొట్టమొదటి వేటిని దాటాలి? కర్మచక్ర పరిధిలో ఉన్నటువంటి కోరికలను, వాంఛలను, కాంక్షలను. కర్మచక్రం అంతా దేంతో ముడిపడింది? ఇప్పుడు కోరికలతో ముడిపడింది, వాంఛలతో ముడిపడింది, కాంక్షలతో ముడిపడింది. ఇలా ఉన్నవాడు ఆ అనంత ఆనంద స్థితిని, ఆ అఖండ ఆనంద స్థితిని పొందలేడు. ఆత్మనివేదన ఎవరైతే చేయగలిగాడో వాడు మాత్రమే పొందగలుగుతున్నాడు. కాబట్టి కర్మ ద్వారా గాని, పరిమితమైనటువంటి భక్తి ద్వారా గాని ఈ అఖండ ఆనంద స్థితిని, ఈ అనంత ఆనంద స్థితిని చేరలేకపోతున్నాడు మానవుడు. అర్థమైందా? ఈ వాక్యంలో ఆత్మానందమును తాను వాంఛించగానే తాను ఆత్మ కాదని నిర్ణయించుటే జరుగుతున్నది. ఏదైతే అక్కడ కూర్చోండి, వాంఛించుట అన్నాడు చూడండి. ఎప్పుడెప్పుడైతే నీకు కోరిక కలిగిందో, ఎప్పుడెప్పుడైతే నీకు వాంఛ కదిలిందో, ఎప్పుడెప్పుడైతే నీకు కాంక్ష కదిలిందో, ఈ మూడు ఎప్పుడైతే స్ఫురించినాయో అప్పుడు నువ్వేమయ్యావు? నీ స్వరూప జ్ఞానంలో నుంచి వేరైపోయావు. నీ స్వప్రకాశ స్థితి నుంచి వేరైపోయావు. నీ సాక్షిత్వ స్థితి నుంచి వేరైపోయావు. ఆ ద్వైత స్థితి నుంచి ద్వైతంలోకి వచ్చేసి స్వరూప జ్ఞానము, స్వప్రకాశము, సాక్షిత్వము అన్న లక్షణాలతో ఉన్నప్పుడు నువ్వు అద్వైతంగా. ఈ మూడు వదిలేసి వ్యతిరేకమైనటువంటి స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కోరిక, వాంఛ, కాంక్ష. అర్థమైందా? అంటే దేన్ని లక్షిస్తే నువ్వు నేను కేవలము ఆత్మస్వరూపుడుగా, కేవలాత్మస్వరూపుడుగానే నిర్ణయించబడాలి కానీ ఆనంద లక్షణాన్ని గనక నేను దానికి జోడించానంటే అప్పుడు ఏమైనట్టు? దానికి దాటలేనప్పుడు అన్యము ఎక్కడి నుంచో పొందాలనుకుంటున్నాడు. అనన్యత ఉండాలండి అద్వైతంలో. ఎప్పుడైతే ఆనంద అపేక్ష జోడించిందో అప్పుడేమైంది? అనన్యత పోయింది, అన్యమైపోయింది, వేరైపోయాడు. విభక్తము కానిది భక్తి అండి. నిన్ను దైవం నుంచి వేరుగా చూపెట్టనిదేదో దానికి భక్తి అని పేరు. కానీ భగవంతుడు, భక్తుడు ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు. వేరుగా ఉండేటప్పటికి ఏమైంది? ఇవాళ అమ్మవారిని 1008 మందార పూలతో అర్చించానండి.
అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటారు. ఇది అవసరమే. ఎలాగా? లౌకికమైనటువంటి సమస్యలలో నుంచి, రాగద్వేషాలలో నుంచి బయటపడడానికి ఇది ఉపయుక్తమే. కానీ ఇక్కడ కూడా ఏం జరిగింది? ఇప్పుడు సాత్వికమైనటువంటి రాగం ఏర్పడింది. ఇక్కడేమో బాహ్యంలో, జగత్తులో రాజసిక తామసికమైనటువంటి రాగద్వేషాలు ఉన్నాయి. దాంట్లోంచి బయటపడడానికి ఇది ఉపయుక్తమే. సాత్వికమైన జీవనం జీవించడానికి అది ఉపయుక్తమే. కానీ స్వరూప జ్ఞానం దృష్ట్యా చూసినప్పుడు ఈ సత్వగుణం కూడా బంధహేతువే. అర్థమైందా? ఉదాహరణ చెప్తా. ఈయన బాగా చక్కగా 4 గంటలు కష్టపడి అలంకారం అంతా చేసాడు. ఏదో ఒక సందర్భం చేత ఆ అలంకారం చెదిరింది. చెదరకూడదనే నియమం ఉందా? ఏ దుఃఖం వస్తున్నప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది? ఏదో ఒక నేనే కర్తను ఆ అలంకారాన్ని. ఈశ్వరుడు కానిది ఈశ్వరుడికి ఏమి ఇవ్వగలవండి? ఏమైనా ఇవ్వగలరా ఎవరన్నా? అనంత సృష్టి ఆయనే అయి ఉన్నప్పుడు ఆరాధన, ఆవేదన పడటం అనేది రెండూ కూడా ఆయన కంటే వేరుగా ఉన్నప్పుడే కదా. కాబట్టి జిల్లాలమ్మడి అమ్మ ఏముంటుంది? ఆవేదన అంతా ఆరాధనే ఆయన అంటుంది. ఇంకేముంటుంది? నీది నీకే ఇచ్చానంటుంది. పూజ అంటే ఏమిటయ్యా అంటే నీది నీకే ఇస్తున్నాను ఆయన అని చెప్పడం, నాదేమీ లేదని చెప్పడం, నేను లేనివాడనని చెప్పడం. అది నిజమైన పూజ అంటుంది. ఇవ్వాలన్న భావన ఇవ్వటం ఉంటేనే కదా ఇచ్చేది. భావన కూడా లేదు. ఎక్కువలో ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతావు? నిన్ను నువ్వు ఇచ్చుకోగలుగుతావు అంతే కదా. మ్యాక్సిమం ఏం చేయగలవా అన్నావు. ఏం చేస్తానంటే తల తీసి అక్కడ పెడతాను అన్నాడు. తనను తాను సమర్పించుకోగలుగుతాడు. నేనన్నటువంటి ఉనికిని పోగొట్టుకోగలుగుతాడు. అదే ఎవరైనా మ్యాక్సిమం చేయగలిగేది. దానికి ఆత్మనివేదన అని పేరు. నాహంకర్త, నేను లేనివాడను. నేను కర్తగా కూడా లేను, భోక్తగా కూడా లేను. దీన్ని బట్టి ఏం తెలిసింది? ప్రసాదానుభూతి చేత ఆనందాన్ని పొందడం కారణ సహిత ఆనందము. ఈశ్వరానుగ్రహం అండి, మా అబ్బాయికి చదువు బాగా వచ్చింది. ఈశ్వరానుగ్రహం అండి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. ఈశ్వరానుగ్రహం అండి, మా అమ్మాయికి పెళ్ళి అయింది. ఈశ్వరానుగ్రహం అండి, మా అల్లుడు చాలా మంచివాడండి. ఈశ్వరానుగ్రహం అండి, నా ఆరోగ్యం బాగానే ఉంది. ఈశ్వరానుగ్రహం అండి, సొంత ఇల్లు ఏర్పడింది. ఈశ్వరానుగ్రహం అండి, అంతా బాగానే జరుగుతుంది. ఈశ్వరానుగ్రహం అండి, ఏ దుఃఖము లేదండి. ఇలా మాట్లాడుకుంటున్నాం లేదా జీవితం మొత్తం మీద? ఇదంతా ఏంటి? ప్రసాద బుద్ధి. నేనేమన్నారు? ప్రసాద బుద్ధి అంటే ప్రసాదం అనుకూలంగా జరుగుతూ ఉన్నంతసేపు ఆనందపడుతూ ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడో ఏదైనా వైపరీత్యం జరగవచ్చుగా ఈ మొత్తం మీద, 100 ఏళ్ల జీవితం మీద. అప్పుడు కూడా ఈశ్వరానుగ్రహం అనుకున్నాడా? అనుకోవట్లేదు. ఏమన్నాడు అప్పుడు? అదేంటోనండి, దేవుడికి నేనే ఎన్నో సేవలు చేశాను, ఏమన్నా నా మీద పగబట్టాడు, నన్ను అన్యాయం చేశాడు. బుద్ధి మారిపోయింది ఇప్పుడు. కాబట్టి అవిద్యాజనితమైన, అజ్ఞానజనితమైనటువంటి దృష్టితో చూసినప్పుడు ఇలా కారణ సహిత ఆనందం అనేటటువంటి కర్మచక్రంలోకి ఇమిడిపోతున్నాడు. అనంతానందము, అఖండానందము అనేటటువంటి స్వరూప జ్ఞానంలో, స్వప్రకాశంలో, సాక్షిత్వంలో స్థిరపడాలి అంటే అసలు నువ్వు ఆత్మానందం అనటమే తప్పు అంటున్నావు. ఎందుకని? ఏదైనా జరిగితే, ఏదైనా చేస్తే, ఏదైనా అనుభవిస్తే అది ఆనందం అనే నిర్ణయం తప్పు.
ఏదైనా చేయడం ద్వారా కానీ, ఏదైనా అనుభవించడం ద్వారా కానీ, ఏదైనా వాంఛించడం ద్వారా కానీ నీకు కలిగేటటువంటి ఆనందం పరిమితం. అది జన్మకు కారణం. చదవ. కర్తలేని కర్మ కర్మ కాదు. కర్త కర్మ ఈ రెండు ముడిపడి ఉన్నాయి. కనుక ఈ అవగాహన దోషపూరితమై ఉన్నది. అవగాహన దోషపూరితమై ఉన్నది. అవగాహనని మార్చాలంటే ఏం చేయాలండి? కర్తను తీసేయాలి. నీకు ఏదైనా ఒక అంశం మీద అవగాహన దోషం ఉందండి, ఏం చేయాలి? అవగాహన కలిగినటువంటి వాడు నీకు అవగాహనని కల్పించాలి. చేయగలరా? ఒక అంశం మీద అవగాహన లేదండి, అవగాహన లేకపోతే ఏం చేయాలి? ప్రకాశం రావాలి, గురువు ప్రకాశం. ఆ అవగాహన ఉన్నవాడు ముందు నీకు అవగాహన కల్పిస్తాడు. తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఆ అవగాహనతో జీవిస్తావు. అంతకు ముందేమో దోషపూరితమైన అవగాహన కలిగి ఉన్నాడు. నాయన ఇది దోషపూరితం, దీన్ని వదిలిపెట్టు, ఇది సరైన పద్ధతి కాదు అని ఒక ఆయన నీకు దాని మీద అవగాహన కల్పించాడు. నువ్వేం చేసావు? మారావు. మారి సరైన పద్ధతిలో ఆ ఏ అవగాహన అయితే నీకు కల్పించబడిందో అట్లా నువ్వు జీవించు. అలా జీవిస్తే, సరైన అవగాహనతో జీవించినప్పుడు నీకు పూర్వం ఉన్నటువంటి దోషపూరితమైన అవగాహన తొలగిపోయిందా లేదా? తొలగిపోయింది. తొలగిపోయినప్పుడు నీకు స్వరూప జ్ఞానం లభించిందా లేదా? లభించింది. ఇప్పుడు ఈయన అడిగాం, ఏమండి 10 ఏళ్ల క్రితం మీరు ఇదే పనిని ఇలా చేశారు కదా, ఇదే జీవితాన్ని ఇలా జీవించారు కదా అని అడిగాం అనుకోండి. అప్పుడు ఈయన ఏం చెప్తాడు? అప్పుడు తెలియజేశానండి అంటాం. అప్పుడు అవగాహన లేదండి, తెలియజేశానండి, తర్వాత ఫలానా ఆయన నాకు తెలియజెప్పారండి, అప్పటి నుంచి మారానండి, నా దృక్పథం మారిపోయిందండి, నా దృష్టి మారిపోయిందండి, అప్పటి నుంచి ఆ రకమైన దృష్టిలో నేను లేనండి, అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్నానండి, సాక్షిగా ఉన్నానండి, ఆనందంగా ఉన్నానండి, నేను ఈశ్వరుని ఏం అడగడం లేదండి అక్కడి నుంచి అంటాడు. అర్థమైందా? కాబట్టి జ్ఞానం అనే మార్పు బహిరంగమా అంతరంగమా? అంతర్ముఖంలోనే జరుగుతుంది ఎప్పుడూ కూడా. కాబట్టి దృష్టి భేదాన్ని, దృష్టిని సరిచేయటమే జ్ఞానం. అర్థమైందా? దృష్టి సరైనటువంటి వాడు అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటాడా? ఎవరికైతే దృష్టి సరిగా లేదో వాడు ఎవరిని దేని మీద ఆధారపడ్డాడు? వాడు తెలియనితనం మీద ఆధారపడ్డాడు. ఆ తెలియనితనంలోనే అదృష్ట దురదృష్టాలు ఉన్నాయి. చూడండి, ఎవరికైనా ఏదైనా వాడు అనుకోకుండా జరిగినటువంటి గొప్ప మేలు ఏదైనా జరిగింది అనుకోండి వాడి జీవితంలో, ఏమంటాం? అదృష్టవంతుడండి బాబు అంటాం. అంటే అర్థం ఏంటి? ఓ పిల్లవాడికి ఏదో అనారోగ్య సమస్యలు వచ్చి సరిగ్గా చదువుకోలేకపోయాడు ఒక సంవత్సరంలో, కానీ పరీక్షా కాలానికి ముందు సరైంది వాడి ఆరోగ్యం. ఆ పరీక్షల్లో బాగా చదివాడు, పరీక్షలు కూడా బాగా రాశాడు, ఫలితాలు కూడా బాగా వచ్చాయి. ఏమన్నాం? అదృష్టవంతుడండి బాబు, సంవత్సరం అంతా కాలేజీకి సరిగా వెళ్ళలేకపోయినా, సరిగా చదువు సాగకపోయినా పరీక్షల్లో మాత్రం బాగానే ఉంది, ఆ పరీక్షల్లో చదివాడు, ఆ పరీక్షల వరకు బాగానే రాశాడు, బాగానే ఫలితాలు వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి, అదృష్టవంతుడండి అన్నాం లేదా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాస్తవానికి అతనికి ఆ జ్ఞానపరమైనటువంటి పరిణామం జరగలేదు. లోపల అంతర్ముఖంలో ఆ జ్ఞానపరమైన పరిణామం రాలా.
కానీ తత్కాలవత్ ముక్కును పట్టుకుని పరీక్ష రాసేసాడు. అర్థమైనా? పరీక్ష పేపర్లో ఏం రాశాడన్నదే ప్రధానం, కానీ వీడికి ఆ జ్ఞానం ఉందా లేదా అనే ప్రధానం అక్కడ కాదుగా. కాబట్టి ఏమైంది, తత్కాలవత్ బానే ఉంది, కానీ శాశ్వతము, అఖండము, అనంతము అయినటువంటి స్థితి మీద చూస్తే ఏమైంది, మార్పు రాలేదు. ఆ పరిణామం ఉపయోగపడలే. కాబట్టి ఈ పిల్లవాడు రేపొద్దున అసలైన పరీక్ష జీవితంలో రాస్తాడు. అవునా? అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ముక్కును పట్టుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వీడిని వదిలేస్తుంది. పరీక్షలు అవ్వగానే వీడిని వదిలేస్తుంది. ఎందుకని? బలవత్తరంగా పట్టుకున్నాడు దీన్ని. అర్థమైందా? బలవత్తరంగా ఎప్పుడైతే పట్టుకున్నాడో అదృష్ట దురదృష్టాలకు లోనయ్యాడు. అహం బలపడింది. ఒకవేళ గనక సరైన ఫలితమే గనక రాకపోతే వచ్చినప్పుడు అదృష్టం అని ఎట్లా అన్నాడు, రానప్పుడు ఏమన్నాడు, దురదృష్టం అన్నాడు. కానీ అదృష్ట దురదృష్టాలు రెండు స్వీయ కర్మ ఫలములు కదా. కర్త చేత చేయబడుతున్నటువంటి కర్మ ఫలములు కదా అవి. కానీ తన అదృష్ట దురదృష్టాలకు ఈశ్వరుణ్ణి కారణంగా పెట్టాడు. చూడండి ఎలా ముడిపడిపోతుందో అజ్ఞానం, అవిద్య ఎలా బలపడిపోతుందో. ఈశ్వరుడు సూర్యుని వంటి వాడు కదా. ఒకరి మీద ప్రకాశించి ఒకరి మీద ప్రకాశించకుండా ఉంటాడా? కాబట్టి మానవుడు అదృష్ట దురదృష్టాలు తన కర్మఫలములుగా భావించక ఈశ్వరానుగ్రహంగా భావించి కర్మచక్రంలో ఇరుక్కున్నాడు, కర్మ మార్గంలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తాను చేయవలసినటువంటి స్వధర్మాన్ని, కర్తవ్యాన్ని పక్కకు పెట్టి పూజలు, జపాలు, పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఎట్సెట్రా 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 అంతా ముడిపెట్టుకున్నాడు. ఏమైంది అప్పుడు దానివల్ల? ఈ పిల్లవాడు బాగా చదువుకుని, బాగా జ్ఞానాన్ని సంపాదించి, బాగా పరీక్షలు రాసి, బాగా జీవితంలో ఉన్నతమైన స్థితికి తన యొక్క స్వీయ జ్ఞానం వల్ల రావాలనా, లేకపోతే అదృష్ట దురదృష్టాలకు లోపల రావాలా? జ్ఞానం ద్వారా రావాలి. అంతేనా కాదు? అప్పుడు అదేమైంది? అతని జీవితం అంతా ఉపయోగపడింది. ఎవరైతే అలా స్వీయ జ్ఞానంలో దాన్ని పరిణామం చెందకుండా తత్కాలవత్ పరీక్షలలో మాత్రమే చదివి రాసినటువంటి వాళ్ళు ఏమైపోతారు? పరిమితమైనటువంటి జ్ఞానాన్నే పొందాడు, పరిమితమైనటువంటి అదృష్టాన్నే పొందాడు, పరిమితమైన దురదృష్టాన్ని కూడా పొందాడు. యథార్థమైనటువంటి పరీక్ష వచ్చినప్పుడు ఈ జ్ఞాన సహాయం లభించలేదు. మనం కూడా ఏం చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి ఇట్టా పరీక్షలు రాసి 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 ఎన్నేళ్ళు రాశాడు మానవుడు కూడా? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు చదివాడా లేదా? ఈ పరీక్షలు రాసి 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 అభ్యాస బలంతో ఏమయ్యాడయ్యా అంటే, ఆ పరీక్షా కాలంలో ఎట్లా అయితే తయారై దురదృష్ట అదృష్టాల మీద ఆధారపడి తన యొక్క జీవితాన్ని ఎట్లా అయితే 15-20 ఏళ్ళు గడిపాడు, మిగిలిన జీవితాన్ని కూడా అట్లాగే గడపడం మొదలు. ఇప్పుడు మరి అజ్ఞానం, అవిద్య బలపడ్డాయా లేదు? బలపడ్డాయి. అందుకని ఆయన ఏమంటున్నారు? సాక్షాన్ మోక్షైక సాధనం జ్ఞానం ఒక్కటే. నువ్వు ఇహంలో తీసుకున్నా, పరంలో తీసుకున్నా, పరాత్పరంలో తీసుకున్నా సాక్షాన్ మోక్షైక సాధనం ఏమిటి? జ్ఞానమే. చీకటి తొలగాలి అంటే ఇహంలో అయినా ప్రకాశం కావాల్సిందే, బాహ్యంలో అయినా ప్రకాశం రావాల్సిందే, అంతరంలో అయినా ప్రకాశం రావాల్సిందే, పరంలో అయినా ప్రకాశం రావాల్సిందే.
ఎక్కడైనా చీకటి తొలగాలంటే ప్రకాశం ఉండాల్సింది. ఆల్టర్నేటివ్ ఏమైనా పెడదామండి అంటే లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఆ, ఆ విద్య తొలగాలి అంటే విద్య యొక్క ప్రభావం ఉండి తీరవలసింది. విద్య చేతనే ఆ విద్య తొలగించబడు. చదువు. కనుక ప్రతి కర్మ అజ్ఞాన జనితమై ఉన్నది. కర్మ ఇప్పుడు ద్వివిధములు, బాహ్య కర్మ, అంతర కర్మ. బాహ్య జగత్తులో చేసేది, అంతర జగత్తులో చేసేది, ఇహానికి సంబంధించింది, పరానికి సంబంధించింది, ఏదైనా కావచ్చు. ఆ కర్మ అనేటువంటి పరిమితికి గనక నువ్వు లోబడితే నువ్వు స్వరూప జ్ఞానాన్ని కోల్పోతావు. ఆ, అట్టి కర్మ అందించు ఫలితము కూడా అజ్ఞాన ఫలితమే అయి ఉన్నది. అంతే కదా, అదేగా ఇప్పుడు చూసాం. ఆ, అజ్ఞానము ఉన్నంత కాలము అది తనకు వ్యతిరిక్తమగు జ్ఞానస్వరూపమైన ఆనందమునకు ప్రతిబంధకమయ్యే ఉన్నది. చూడండి, ఈ ఫలితం దేనికి వెళ్ళి చుట్టుకున్నట్టు ఇప్పుడు స్వరూప జ్ఞానాన్ని ఆచ్ఛాదించేసింది, తన స్వస్థితిని ఆచ్ఛాదించేసింది. ఆనంద లక్షణమే, కానీ ఈ పరిమితమైన ఆనందం వెళ్ళి దేన్ని ఆవరించేసింది? ఇప్పుడు తన స్వరూప జ్ఞానాన్ని ఆవరించేసింది. ఇక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వాస్తవానికి 96% వచ్చినాయి ఇప్పుడు వాడికి మార్కులు. ఆనందపడిపోతున్నాడు. లోపల ఉన్నటువంటి వాడు గుర్తు చేయడు నీ టాలెంట్ ఎంతో. వాడికి తెలుసా తెలీదా? తెలుస్తుంది. నీ అంతర్యామి అయినటువంటి సాక్షికి నీ టాలెంట్ తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. వాడికి తెలుసుగా, వాడి దగ్గర ఏం మాయ చేయలేంగా. కానీ తత్కాలవత్ ఏర్పడిన విషయానందం కదా ఇది. తత్కాలవత్ సాధించబడినటువంటి విషయానందం కదా. ఏమైంది ఇప్పుడు? ఇది వెళ్ళి దేన్ని ఆవరించింది? ఇప్పుడు అంతర్యామిని ఆవరించేసింది. కాసేపు అంతర్యామి సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఈ విషయానందం స్వరూప జ్ఞానం అయిపోతుందా? అవటం లేదుగా. కాబట్టి బాహ్య జగత్తులో ఏ అంశమైనా సరే, ఆంతరిక జగత్తులో ఏ అంశమైనా సరే, కర్మతోనే తత్కాలవత్ ఆనందం చేత, శాశ్వత ఆనందం కాదది, తత్కాలవత్ ఆనందం చేత ఏ విషయానందమైనా సరే సంసార రూపంలో, ఆభాస రూపంలో, అధ్యాస రూపంలో, అగ్రహణ రూపంలో, అన్యథాగ్రహణ రూపంలో స్వరూప జ్ఞానాన్ని ఆవరించేసి, ఇప్పుడు ఈ పని జరిగినప్పుడు లోపల స్వరూప జ్ఞానం లేదా? ఉంది. ఆకాశంలో సూర్యుడు లేడా? మేఘాల చేత ఆకాశం నిండిపోయినప్పుడు ఉన్నాడు, కానీ తత్కాలవత్ కనపడలేదు. గాలికి మేఘాలు అటు ఇటు చెదిరిపోగానే మళ్ళా ఉన్న సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు. కొత్త సూర్యుడు వచ్చాడా? మేఘాలు కూడా సూర్యుని ప్రభావం వల్లేగా వచ్చినాయి. సూర్యుడు లేకపోతే మేఘాలు ఎలా వస్తాయి? కాబట్టి స్వరూప జ్ఞానం లేకుండా నీకు విషయ జ్ఞానం పనిచేసే అవకాశం ఉందా? విషయ జ్ఞానం పనిచేస్తేనే కదా విషయానందం ఏర్పడింది నీకు. ఈ విషయానందం వెళ్ళి స్వరూప జ్ఞానాన్ని కప్పడం అనేదే అవిద్య. అర్థమైందా? అంటే మీరు మేఘాలు కూడా సూర్యుని వల్లనే అంటే ఈ భూమి మీద ఉన్న వ్యక్తి ఉన్నాడండి. భూమి మీద ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు? మేఘాలు ఆవరించిన ఆకాశంలో సూర్యుడు కనపడలే, సూర్యుడు లేడండి అన్నాడు. సూర్యుడు లేకపోతే మేఘాలు వస్తాయి ఎక్కడ అన్నాడు. అసలు సూర్యుడు లేకుండా ఏ క్షణమైనా ఉంటుందే? అర్థమైనా? ఇప్పుడు నువ్వు సూర్యుడి వైపు తిరగడం, నువ్వు సూర్యుడికి ఆపోజిట్ గా తిరగడం ఉంది, కానీ సూర్యుడు లేకపోవడం ఉందా? తాను స్థిరమని తన చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నటువంటి రోజుల్లో ఏం చెప్పారు?
పగటి కాలంలో సూర్యుడు వస్తున్నాడు, రాత్రి కాలంలో సూర్యుడు ఎక్కడికో పోతున్నాడు అన్నారు. కానీ కాలాంతరంలో మనం విజ్ఞాన రూపంలో చూసేటప్పటికి ఏం తెలిసింది? మనమే నేనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాను, సూర్యుడి వైపు తిరిగినప్పుడు పగలైంది, సూర్యుడికి ఆపోజిట్ గా తిరిగినప్పుడు, వ్యతిరేక్త దిశలో తిరిగినప్పుడు చీకటైంది, రాత్రి అయింది. అంతేగాని సూర్యుడు నా దగ్గరికి రావడం కానీ సూర్యుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం కానీ జరగడం లేదు. కానీ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని అనుభూతి చెందుతున్నావా లేదా? పిండాండ పరిధిలోనా బ్రహ్మాండ పరిధిలోనా? పిండాండం సత్యం అనుకున్నప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం సత్యమైంది. బ్రహ్మాండ దృష్టి నుంచి చూసాం, అప్పుడేమైంది? సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, సూర్యోదయం లేదు సూర్యాస్తమయం లేదు. స్వరూప జ్ఞాన నిష్ట నుంచి చూసాం, విషయ జ్ఞానము లేదు, విషయము లేదు, విషయానందము లేదు. ఎందుకని? స్వరూప జ్ఞాన నిష్టలో ఆభాస లేదు, అధ్యాస లేదు, నిజ వస్తు పరిజ్ఞానం ఉంది, స్వాత్మ జ్ఞానం ఉంది. అర్థమైందా? కాబట్టి పిండాండ దృష్టిలన్నిటినీ కూడా బ్రహ్మాండ దృష్టితో సమన్వయం చేయాలి. చేస్తే ఏమైంది? స్వరూప జ్ఞానం అయింది. అర్థమైందా? అప్పుడు తాత్కాలికమైనటువంటి విషయానందమగ్నుడు కాకుండా ఉంటావు. తాత్కాలికమైనటువంటి విషయ జ్ఞానం చేత కర్మ పరిధి చేత ఆవరించబడకుండా ఉంటావు, కర్మచక్రం చేత ఆవరించబడకుండా ఉంటావు. కర్మచక్రం ఎప్పుడూ ఏం చెప్తూ ఉంటుంది నీకు? కర్మచక్రం అంటే ఏమిటి? ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది, ఆ ప్రేరణను అనుసరించి అంతరింద్రియాలు పనిచేస్తాయి, ఆ అంతరింద్రియాలను అనుసరించి బాహ్యేంద్రియాలు పనిచేస్తాయి. అంతరింద్రియ బాహ్యేంద్రియాలు ఏ అరిషడ్ వర్గాలలో ఉన్నటువంటి ఏ విషయానికి లోనైతే, ఆ ఇంద్రియార్థములలో ఏ విషయానికి లోనైతే ఆ విషయము ఆనందదాయకం అవుతుంది. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. తత్కాలవత్ ఆ సుఖము దుఃఖము ఉంటాయి. తత్కాలవత్ స్వరూప జ్ఞానం మరుగైపోతుంది, తత్కాలవత్ బ్రహ్మాండ దృష్టి మరుగైపోతుంది. తన యొక్క అఖండానందము అనంతానందము అనేటటువంటి స్థితులు మరుగైపోతాయి. తత్కాలవత్ పచ్చిమిరకాయ బజ్జీ సుఖాన్ని ఇచ్చింది, తత్కాలవత్ తిరుపతి లడ్డు సుఖాన్ని ఇచ్చింది. అర్థమైనా? ఈ రకంగా ఆ కర్మ యొక్క ఫలం ఏదైనా కావచ్చు. జన్మ కూడా కర్మ ఫలమే, దేహాంతర ప్రాప్తి కూడా కర్మఫలమే. అర్థమైనా? దేహాంతర ప్రాప్తి కూడా కర్మఫలమే. ఒక ఆయన ఒక ఆవిడ లేకపోతే మంచంలో ఉన్నారండి, ఎంతో కాలం నుంచి మంచంలోనే ఉన్నారు. ఏమంటారు ఎవరైనా చూసిన వాళ్ళు? కర్మఫలం అంటారు. ఏమిటోనండి, ఈవిడ చేసే కర్తవ్యం ఏమీ లేదు, కనీసం మంచంలోంచి లేవలేదు, కానీ ఆ దేహాన్ని ఆ జీవుడు వదిలిపెట్టడు. అవునా కదా? అన్ని సేవలు మంచంలోనే. ప్రత్యేకంగా ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు. పోనీ ఏమైనా స్వరూప జ్ఞానంలో ఉన్నాడా? లేడు. లేడు. విషయ చింతనలు మానేశాడా? మానలేదు. అంతరాంతరాలలో అవి చిత్తవృత్తులు పనిచేస్తూనే ఉన్నాయిగా. చూడండి, మంచంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అనేక రకాలైన అంశాలను ప్రతిపాదిస్తూనే ఉంటాడు, ఏదో విషయాకార వృత్తిని పొందుతూనే ఉంటాడు. అర్థమైందా? ఇంకా రేపు అది చేయాలి, రేపు ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా చేయాలని పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఒకవేళ చెప్పలేదు అయినా సరే ఇంకా శరీరంలో ఉన్నటువంటి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టలా.
మరి అప్పటి వరకు ఈ దేహాంతర ప్రాప్తి అంతా కూడా మరి దేని వల్ల జరుగుతుంది? కర్మ వల్ల. ఈ శరీరాన్ని విదలాలి, మరో శరీరంలో ప్రవేశించాలి ఆ జీవుడు. ఏ బలం వలన వెళ్ళాలి ఈ శరీరం నుంచి ఆ శరీరానికంటే? ఆ కర్మ ఫలం వలనే, కర్మ బలం వలనే. తల్లి గర్భంలో నుంచి ఒక శరీరం ఉత్పన్నం అవ్వాలి, పరిణామం కోసం బయటికి రావాలి, అది కూడా కర్మఫలమే. అంటే ఊర్ధ్వగతిలో వెళ్ళినా కూడా కర్మఫలం. జీవులు తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే పోయారు, వాడి కర్మఫలం చాలలేదు, కర్మ బలం చాలలేదు. అంతే కదా. బయటికి వచ్చి జన్మించి పరిణమించాల్సినంత అగత్యం లేకుండా పోయింది వాడికి, అందుకని అక్కడే పోయాడు. అర్థమైందా? కాబట్టి జననము కర్మఫలమే, దేహాంతర ప్రాప్తి కూడా కర్మఫలమే. బ్రహ్మాండ దృష్టి నుంచి చూసామండి. ఇప్పుడు ఆకాశంలో వెళ్ళి సూర్యస్థానం నుంచి చూసాం. ఇప్పుడు ఒక సుబ్బారావు గారు పుట్టారండి, ఏమిటైంది సూర్యస్థానం నుంచి చూస్తే? పోనీ ఒక సుబ్బారావు గారు దేహాంతర ప్రాప్తి పొందారండి, ఏమిటైంది సూర్యస్థానం నుంచి చూస్తే? స్వరూప జ్ఞానం అనేది సూర్యస్థానం నుంచి చూడటంలో అండి. అర్థమైందా? ఒక ఆయన ఒక పెద్ద జంబో జెట్ విమానం వేసుకుని భూమండలం అంతా ప్రదక్షిణం చేసాడండి. సూర్యస్థానం నుంచి చూసాం, ఏమిటైంది ఆయనకు? అది కాబట్టి స్వరూప జ్ఞానం ఎటువంటిదయ్యా అంటే సూర్యస్థానం నుంచి ఈ సృష్టిని పరిశీలించడం లాంటిది. అది అఖండ ఆనందము, అనంత ఆనందము. కర్మఫలమైనటువంటి తాత్కాలిక ఆనందములు అక్కడ లేవు, ఆభాస లేదు, అధ్యాస లేదు. అర్థమైందా? కానీ భగవన్నామం చేస్తూ దేహాంతరం అయితే తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. భగవన్నామం నిరంతరాయంగా జీవితంలో చేయడం వలన స్వరూప జ్ఞానం పొందుతున్నాడు. స్వరూప జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నీకు బ్రహ్మాండ జ్ఞానం లభిస్తోంది. బ్రహ్మాండ దృష్టి లభించినటువంటి వాడికి పిండాండంతో పని లేకుండా పోయింది. ఈ పరిణామం పూర్తయినటువంటి వాడే మరల శరీరంలోకి దిగి రాకుండా ఉన్నాడు, నన్నే పొందుతున్నాడు అన్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం. సమద్భావం అంటే ఏంటండి? సమదృష్టి. ఏది స్మరిస్తూ పోతావో దాన్నే పొందుతున్నావు అన్నాడు. కాబట్టి మామేవ అంటే అర్థం ఏంటి? అక్కడ ఇప్పుడు నన్నే అంటే అర్థం ఏంటి? స్వరూప జ్ఞానాన్ని, తనను తాను తెలుసుకున్నటువంటి స్వరూప జ్ఞాన నిష్ఠుడైనటువంటి వాడు దేహాంతర ప్రాప్తి కాలంలో స్వరూప జ్ఞాన నిష్ఠుడే అయి ఉండడం వలన, పునః కర్మచక్రంలోకి దిగి రాకపోవడం వలన, అధ్యాస లేకపోవడం వలన, అవిద్య అజ్ఞానము లేకపోవడం వలన పునః ఇందులోకి తిరిగి రాలేదు, దేహం కర్మలోకి రాలేదు, కర్మచక్రం అయినటువంటి దేహాల్లోకి తిరిగి రాలేదు. స్వరూప జ్ఞాన నిష్ఠుడై అఖండ అనంతానంద నిష్ఠుడై బ్రహ్మాండ స్థితిలోనే ఉన్నాడు, పిండాండ స్థితిలోకి దిగిరాలి అని చెప్తున్నటువంటి దానిని నామరూపాత్మకంగా అన్వయం చేసామనుకోండి, అప్పుడేమైంది? మళ్ళీ కర్మలో పడిపోయాం. నేను హరే రామ హరే కృష్ణ అనేటటువంటి నామాన్ని జీవితకాలం జపం చేశాను. ఎలా చేశానయ్యా? రాముడు అంటే కోదండరాముడు, కృష్ణుడు అంటే వేణుమాధవుడు. రాముడు అంటే ఎవరు? కోదండరాముడు. కృష్ణుడు అంటే ఎవరు? వేణుమాధవుడు. అంతే కదా. అందరూ కృష్ణుని ఎలా ఆరాధిస్తారు? ఇంట్లో విగ్రహాలను ఎలా ఉంటాయి? వేణుమాధవుడుగా ఉంటాయి. అర్థమైందా? మరి ఇప్పుడు నేను నామస్మరణ చేయడం ద్వారా ఇప్పుడు నేను ఎవరిని పొందాలనుకుంటున్నాను? స్వరూప జ్ఞానాన్ని. అనుకోలేదుగా నువ్వు.
మామూలుగా అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్న సూత్రాన్ని ఎక్కడికి అన్వయించాం? భక్తి మార్గంలో స్వరూప జ్ఞానానికి. ఆహా, కృష్ణుడికి నామరూపాత్మకమైన భక్తికి అన్వయించాం. సచ్చిదానంద స్థితిలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానానికి అన్వయించాలా భక్తిలో. అప్పుడేమైపోయావు? పునః కర్మచక్రంలోకే వచ్చేసావు. సత్కర్మలు కూడా సత్వగుణం బంధహేతు అయ్యింది. ఇప్పుడు అర్థమైందా? చదువు. ప్రమాత ప్రమేయము ఒకటే అయినప్పుడు ఆత్మానందము కలుగకపోవుటకు కారణము అజ్ఞానజనితమైన. గొప్ప విచారణ అండి ఇది. వేదాంతంలోనే ఇది ఒక గొప్ప విచారణ. అసలు జీవితం మొత్తం మీద ప్రతి మానవుడు చేయతగిన విచారణ. జీవితం మొత్తం మీద ఒక త్రిపుటి ఉందట. ఏమిటది? ప్రమాత, ప్రమేయము, ప్రమాణము. ఏమున్నాయండి? ప్రమాత, ప్రమేయము, ప్రమాణము. ఆనందం ఎవరికి కలుగుతుంది? ప్రమేయానికి కలుగుతుందా, ప్రమాత కలుగుతుందా? ప్రమాతకే కలగాలి, అంతే కదా. ప్రమేయానికి కలిగే అవకాశం ఉందా? మామిడి పండు ఒకటి తిన్నాడండి, మామిడి పండుగ ఆనందంగా ఉందా, తిన్నవాడికి ఆనందంగా ఉందా? తిన్నవాడు ప్రమాత. అర్థమైందా? మామిడి పండు ప్రమేయం. అర్థమైందా? మధురంగా ఉన్నదనేటువంటి ప్రమాణం. అనుభవ ప్రమాణం ఏమిటి? మధురంగా ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆనందాన్ని ఎవరు పొందారు? తిన్నవాడు పొందాడు. ప్రమాత. ఎలా పొందాడు? ప్రమేయము, ప్రమాణము ప్రమాతలో కలిసిపోయినాయి. ప్రమేయము, ప్రమాణము ఎవరిలో కలిసిపోయినాయి? ప్రమాతలో కలిసిపోయినాయి. ఇప్పుడు తిన్న తర్వాత మామిడి పండు వేరుగా ఉందా? నా మామిడి పండు నాకు ఇచ్చేయమన్నాడు అనగా ఎవడన్నా ఇవ్వగల్లా? ఎవడన్నా ఇవ్వలేడుగా. ఏమైపోయింది అన్నాడు? ప్రమేయము, ప్రమాణము ప్రమాతలో కలిసిపోయినాయి. సరే, మధురంగా ఉందన్నావు కదా, మధురం ఇచ్చేయమన్నా ఇవ్వగలడా? అది ఇవ్వలేడు. కాబట్టి విషయానంద లక్షణంలో విషయము, విషయానికి ఆధారమైనటువంటి జగత్తు ఎవరిలో కలిసిపోతున్నాయి? విషయీలో కలిసిపోయినాయి. విషయము, విషయానికి ఆధారమైన జగత్తు, ఈ రెండు కలిసి ఎందులో ఎవరిలో కలిసిపోయినాయి? విషయీలో కలిసిపోయినాయి. ప్రమేయము, ప్రమాణము ప్రమాతలో కలిసిపోయినాయి. ఇలా ఉన్నది స్వరూప జ్ఞానమేనా? ఇది ఆత్మస్థితేనా అని అడుగుతున్నాడు. కాదు. ఎందుకు కాదు? ప్రమాత సత్యం కాదు కదా. ఈ ప్రమాత పునః ప్రమేయం వైపు, ప్రమాణం వైపు ప్రేరణను పొందుతూనే ఉన్నాడు. ఈ విషయి పునః విషయం వైపు, జగత్తు వైపు కాంక్షను పొందుతూనే ఉన్నాడు. ఈ విషయి స్వరూప జ్ఞానం వైపుకి తిరిగాడు, ఈ ప్రమాత స్వరూప జ్ఞానం వైపు తిరిగాడు. అప్పుడేమైంది? అప్పుడు వేరువేరుగా ప్రమేయము, ప్రమాణము ఉన్నాయి గాని ప్రమాతను ప్రేరేపించదల్లా. అసంగంగా. విషయి అసంగుడు, ప్రమాత అసంగుడు. ఎప్పుడు? స్వరూప జ్ఞాన నిశ్చయం. అదే జగద్భావంలో ఉన్నాడు. అప్పుడేమయ్యాడు? కలిసి అంటే నేను మామిడి పండు కాదు అని తింటే కర్మచక్రంలోకి దిగొచ్చేసాడు. కాబట్టి నీ జీవితంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి నాయన. నీ లోపల ఉన్న నేనుకి రెండు పార్శ్వాలు ఉన్నాయి. నేను తన స్వరూప జ్ఞాన నిష్టలో కనుక స్వాత్మనిష్ఠుడై ఉంటే అతనికి జగద్భావంతో పని లేదు, అతనికి కర్మచక్రంతో పని లేదు.
అతనికి పిండాండ నిర్ణయంతో పని లేదు. సాక్షి. అతను బ్రహ్మాండ కాలచక్రంలో ఉన్నాడు. దాని దృష్ట్యా దీన్ని చూసాడు. అప్పుడేమైంది? అప్పుడు ఆసంగంగా ఉన్నాడు. అనేక కోటి బ్రహ్మాండ జనని. అనేక కోటి బ్రహ్మాండాలు నిప్పు రవ్వల వలె పుడుతున్నాయి, పోతున్నాయి. ఇది విశ్వంలో జరిగే పని. ఒక బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులు పుడుతున్నాయి, పోతున్నాయి ఆ నిప్పు రవ్వల వల్లే. అర్థమైందా? అనేక కోటి బ్రహ్మాండములు ఉత్పన్నమవడం, లయమవడం వలన ములుగురుచ సందు లేక ఉన్నటువంటి పరబాహ్యంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. ఆ బయలులో ఏ మార్పు రాలా, ఆ అంతరిక్షంలో ఏ మార్పు రాలా. వచ్చిందా ఏమన్నా? ఏమీ రాలేదు. అలాగే 84 లక్షల జీవరాశులు పుడుతున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, పోతున్నాయి. బ్రహ్మాండంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ రాలేదు. ఏమి రాలేదు. నీ శరీరం లోపల ప్రతి క్షణం అనేక కణాలు పుడుతున్నాయి, పోతున్నాయి. నీలో నేననేవాడికి ఏమైనా మార్పు వచ్చింది? ఎందుకని? ఆ నేను కూడా ఈ శరీరంలో ములుగురుచ సందు లేక వ్యాపకమై ఉన్నాడు, ఏకకాలంలో సాక్షిగా కూడా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఇంద్రియార్థముల యందు ప్రేరేపణ పొందినటువంటి, ఇంద్రియార్థముల వైపు ఉద్యుక్తమైనటువంటి, ఉన్ముఖమైనటువంటి, కోరిక చేత, కాంక్ష చేత, వాంఛ చేత ప్రేరేపించబడినటువంటి నేను వ్యవహార నేను కదా. నీ సాక్షి నేను స్వరూప జ్ఞాన నిష్ఠుడు కదా. కాబట్టి నువ్వు ప్రతిబింబనేనటువంటి వ్యవహార నేనునే నేను అనుకుంటున్నావు. ఎవరి నేనుగా తెలుసుకోవాలి ఇప్పుడు? అవ్యవహారి. అవ్యవహారి ఆత్మ సాక్షి అయినటువంటి స్వరూప జ్ఞాన నిష్ఠను పొందాలి. పొందితే కర్మచక్ర పరిధిలో నుంచి, పిండాండ కర్మచక్ర పరిధిలో నుంచి బ్రహ్మాండ కాలచక్ర పరిధిలోకి మారిపోతాడు. అప్పుడు ఎలా ఉంటాడు? 84 లక్షల జీవరాశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక కోటి బ్రహ్మాండములు ఉత్పన్నమవుతూ ఉంటాయి, లయమవుతూ ఉంటాయి. కానీ ఈ పిండాండంలోనూ వ్యాపకమై ఉన్నది ఆ పరబాహ్యమే, ఆ బ్రహ్మాండంలోనూ వ్యాపకమై ఉన్నది ఆ పరబాహ్యమే, ఆ అనంత విశ్వంలో కూడా వ్యాపకమై ఉన్నది పరబాహ్యమే. ములుగురుతో సందులేక ఉన్న లక్షణం ఎక్కడైనా మారిందా? కాబట్టి మారని వాడనే నేను, కదలని వాడనే నేను. నా లక్షణాలు ఏమిటి? మారని వాడును, కదలని వాడు. మారని వాడను, కదలని వాడను. అచలోయం సనాతన. నా లక్షణం ఏంటండి? అచలోయం ఆత్మ. అంటే ఎప్పటి నుంచి ఉందయ్యా అన్నాం? ఆత్మ ఎప్పటి నుంచి ఉందండి? ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంది. సర్వకాల సర్వ అవస్థలలో సర్వత్రా ఉన్నది ఏదో అదే ఆత్మ. ఆత్మకు 3 లక్షణాలు చెప్పాము. సర్వకాలములందు, సర్వదేశములందు, సర్వ అవస్థలందు మారక ఉన్నదేదో అది ఆత్మ. ఏం గుర్తుపట్టాలి ఇప్పుడు మనం? మారక ఉన్నది. ఇలా గుర్తుపట్టు అని చెప్తున్నాడు. ప్రమాత ప్రమేయము ఒకటే అయినప్పుడు ఆత్మానందము కలుగుకపోవటకు కారణము అజ్ఞానజనితమైన కర్మలు అడ్డు నిలుచుటయే. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందండి. మామిడి పండు తింటేనే బాగుంది కర్మ. ఆ కర్మ స్వరూపానందానికి అడ్డం వచ్చేసింది. పరిమిత కర్మల ద్వారా పరిమిత ఫలితాలే అందుతాయి. కర్మ ఫలితాలు అనుభవించుట వలన కలిగిన అనుభూతులు అంతఃకరణలో వాసనల రూపమున నిలిచి
వ్యక్తిని మరల కర్మాచరణకు పురికొల్పును. ఇలా ఎడతెగక ప్రవహించు కర్మ ప్రవాహము మానవుని కర్మ సముద్రములో పడద్రోసి దుఃఖానుభూతిని కలిగించును. అర్థమైపోయిందిగా. అర్థమైందండి. అయితే అజ్ఞాన జనితము కనుక కర్మాచరణ నిషేధమై ఉన్నదా? ఇచ్చట బాగా ఆలోచించాలి. ఇప్పుడు బాబు కర్మ చేస్తే ఇలా పడిపోతున్నాను అంటున్నావు కదా నువ్వు అజ్ఞానంలోకి, అయితే కర్మను వదిలేద్దామా? వదిలేయకూడదు. ఆత్మజ్ఞానము నందించుటలో కర్మల అశక్తతను తెలియజేయుట జరిగినదే కానీ కర్మను విసర్జించమని విస్మరించమని తెలియజేయలేదు. ఆగు, ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడు. ఏమండి, మా ఇంట్లో మేము మా కులదైవాన్ని ఆరాధిస్తామండి. మా ఇంట్లో ఇప్పుడు ఈశ్వరానుగ్రహం వలన సంపదకు లోటు లేదు కాబట్టి బంగారపు విగ్రహాలు చేయించుకున్నానండి అన్నాడు. దోషం ఏం లేదుగా. దోషం ఉందిగా. బంగారం విగ్రహం చేయడంలో దోషం ఏముంది? సరే, పక్కింటి ఆయన ఎవరైతే వచ్చాడో ఆయనకు చూపెట్టాడు, ఇదిగోండి మా దేవుడిని చూడండి, మా దేవాలయం చూడండి, మా పూజా మందిరం చూడండి, మా దేవతలు చూడండి, మా నిత్యార్చన చేసేటటువంటి నిత్య పూజ చేసేటటువంటి దేవతార్చన చేసేటటువంటి స్థానం ఇలా మేము నిర్వహించుకుంటున్నామండి అన్నారు అనుకోండి. సరే, ఈ చూసిన ఆయన వాళ్ళ ఇంట్లో ఆయనకంత స్థితిమంతుడు కాదు కాబట్టి మట్టి విగ్రహాలే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ చూసిన ఆయన ఏమనుకున్నాడు? అది బంగారం, అది మట్టి అనుకున్నాడు. ఎప్పటికైనా నేను ఈ బంగారపు విగ్రహాలు పెట్టుకోగలిగేటటువంటి స్థాయికి చేరాలను. అర్థమైనా? ఏమయ్యాడు దానివల్ల? ఈ పదార్థ స్థాయిలో ఉండిపోయాడు, కర్మ సముద్రంలోకి చేరిపోయాడు. చూడండి, మట్టి విగ్రహం స్థాయి నుంచి బంగారపు విగ్రహం స్థాయికి చేరాలంటే ఎంత టైం పడుతుందండి? అది ఈ జన్మలోనే అవ్వచ్చు, ఇంకో జన్మ కూడా పట్టవచ్చు. అవునా? కర్మ సముద్రం ఎంత పెరిగింది? చాలా పెరిగింది. మరి మట్టి విగ్రహం అయినా బంగారపు విగ్రహం అయినా ఈశ్వరుడికి ఏమైనా తేడా ఉందా? లేదు. మట్టి బంగారం అంటే బంగారపు విగ్రహంతో పూజించినటువంటి వాడినేమో ఈశ్వరుడు బాగా ఆశీర్వదిస్తాడు, మట్టి విగ్రహంతో పూజిస్తే తక్కువ ఆశీర్వదిస్తాడా? అసలు పదార్థం తీసుకోవట్లేదు ఈశ్వరుడు. ఈశ్వరుడు పదార్థ సంగతం కాదు కదా. ఇంకొకటి, మట్టిలో నుంచేగా బంగారం వచ్చింది. బంగారం సాక్షాత్ వచ్చింది ఎక్కడన్నా? భూమిలో ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమిలోంచేగా వచ్చింది అన్ని, అంతేనా? ఈశ్వరుడికి రెండు ఒకటే కాబట్టి బ్రహ్మాండ దృష్టి నుంచి చూశాడండి. ఇప్పుడు మట్టి విగ్రహం అయితే అన్న తక్కువ, బంగారం విగ్రహం అయితే అని ఎక్కువ ఉందా? అర్థమైందా ఇప్పుడు మీకు? ఇవాళ ప్రతి దేవాలయంలో కూడా ఏం జరుగుతుంది? ఆలంకారిక పద్ధతి. ప్రతి స్తోత్రంలో కూడా ఏముంటుంది? ఫలానా ఆభరణాలు ధరించాడు, ఫలానా అలంకారాలు చేశారు, ఫలానా పూజలు చేశారు, ఫలానా ఆనందాన్ని పొందారు. ఇలా సాపేక్ష నిర్ణయ పద్ధతితోనే స్తోత్రాలన్నీ రాసుకున్నాం. ఏమైపోయావు? భేదభావన, అసమత్వం, సంగత్వం. అప్పుడు స్వరూప జ్ఞానం లభిస్తుందా? లభించదు. సత్కర్మే. అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థమైంది. ఒక ఆవిడకి తోట సరిగ్గా తనకు కావాల్సినటువంటి పూలు పూల చెట్లు మెయింటైన్ చేసి కొద్దిగా కష్టపడి ఆ చెట్లు పెంచి ఆ పూలు వచ్చినవి కోసుకుని వెళ్ళి
రోజు నిత్య పూజకి వాడుకోవచ్చు. ఆ, సామాన్య ధర్మం. ఆ, ఆవిడేం చేసింది, రోజు ఈ తోటకెళ్ళి ఎవరు వెళ్తారు, ఈ పూలు ఎవరు వస్తారు అని బంగారం పూలు తయారు చేసి ఆ, ఏం చేసింది, విశేషం అయిపోయింది. ఈ పని అంతా చేసే పని లేదు. ఆ, రోజు మార్చి మార్చి వాటిని ఆ బంగారం పూల్ని కడగడం వాడుకోవడం, కడగడం వాడుకోవడం. ఆ, పైగా రోజు బంగారం పూలతో దేవుణ్ణి పూజించాననేటటువంటి కర్మ వలన లోపల ఎవరు బలపడ్డారు? అహం బలపడింది. చూడండి, ఇప్పుడు సత్కర్మ కాస్త ఏమైపోయింది, బంధం అయిపోయింది. రాజసిక కర్మగా మారిపోయింది. ఆ, అర్థమైందా? ఆ, తిరుమలలో అష్టదళ పాద పద్మారాధన టికెట్ కావాలి అంటే నువ్వు క్యూలో నిలబడితే 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో వస్తుంది నీ వంతు. ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు ప్రస్తుత పరిస్థితుల్లో. అర్థమైందా? అర్థమైంది. ఏమిటి అష్టదళ పాద పద్మారాధన? బంగారం పూలతో పూజించటం. ఆ, నిజానికి అదేనా అక్కడ ఉద్దేశ్యం? ఆ, అర్థమైందా? కర్మ సంగతం అయినప్పుడు ఏమయ్యాడు? అహం బలపడిపోయింది. ఆ, కర్మకు సాక్షి అయ్యాడు, అప్పుడేమైంది? అప్పుడు అసంగతం ఉంది. పోయిందిగా. ఆ, అప్పుడు అష్టదళ పాద పద్మారాధన అంటే నీ హృదయంలో భగవంతుడిని సర్వకాలములందు దర్శించడం. ఆ, నీ హృదయంలో సర్వకాలము ఆ దైవీ స్థితిని అనుభవించడం. ఆ, నీకు ఆ దైవీ స్థితికి భేదం లేకుండా అవటం. ఆ భేద స్థితిని పొందడమే అష్టదళ పాద పద్మారాధన. ఎందుకని? ఆ సన్నిధానంలో దరిదాపు 1.5 గంట సేపు ఉంటాడు అష్టదళ పాద పద్మారాధనకు వెళ్ళివాడు. మరి మామూలుగా ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నాడు? అరక్షణం. అది కూడా నిన్ను 10 బారల దూరం నుంచి చూడనిస్తాడు. దగ్గరికి వెళ్ళిస్తాడా? జాగ్రత్తగా ప్రతి కర్మని స్వరూప జ్ఞాన నిష్ట నుంచి చూడాలి, అసంగుడం అవ్వాలి. అర్థమైందా? అందుబాటులో ఏది ఉంటే దాంతోనే నువ్వు అసలు దేంతో చేసావన్న దాంతో ఈశ్వరుడికి ఏం నియమం అయ్యా? ఆ, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా మానవుడు ఏ గుణధర్మంతో అయితే ఆ శ్రద్ధతో ముడిపడిపోతున్నాడు. అందుకే శ్రద్ధాత్రయ విభాగ యోగం బాగా చదవాలని చెప్పి ఉమ్, ఎప్పుడూ కూడా ఆత్యంతిక శ్రద్ధని కలిగి ఉండాలి, స్వరూప జ్ఞాన నిష్టను కలిగి ఉండాలి. ఆ, అంతేగాని సాత్విక రాజసిక తామసిక గుణాలతో సంగత్వాన్ని చెందకూడదు. గుణ సంగమే కర్మ సముద్రం, గుణాతీతమే స్వరూప జ్ఞానం. అవిద్య అంటే గుణ సంయోజనమైనదే అవిద్య, గుణాతీతమైనదే విద్య. ఇది నిర్వచనం ఇవాళ. అర్థమైందా? అర్థమైందండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.